పెద్దాపురం నియోజకవర్గానికి 20 కోట్ల అభివృద్ది పనులు మంజూరయ్యాయని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. 3 కోట్లతో సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేశామని అన్నారు. ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు అనేక మంది దాతలు ముందుకు రావడం అభినందనీయమని, మన ఆసుపత్రి బాధ్యతగా అందరం అభివృద్ది చేసుకుందామని అన్నారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని అన్నారు. సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ది కమిటీ చైర్మన్ గా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కమిటీ మెంబర్గా కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్, కన్వీనర్గా అమల, మెంబర్లుగా దుర్గా కరుణ ప్రసాద్, చంద్రశేఖర్, రామలక్ష్మి, శ్రీవిద్య, హేమ మహేశ్వరిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన సామర్లకోట హాస్పిటల్ కమిటీ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. అందులో జరిగినప్పుడే వెంటనే మరి ఇవాళ ఈ హాస్పిటల్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ఒక మంచి బిల్డింగ్ 3.5 కోట్లతో నేనే పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడం కోసం డోనర్స్ను కూడా మేము అడగడం జరిగింది. అందులో ఈరోజే మరి ఇవాళ ఆర్ఓ ప్లాంట్ కానీ, ఆ ఏసీలు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక 6 మంత్స్లో పూర్తి చేస్తాం. ఇప్పుడు ఒక షెడ్ ఒకటి ఓపిక, ఒక షెడ్ డోనర్ చంద్రశేఖర్ వచ్చాడు, డాక్టర్ చంద్రశేఖర్, ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అది పూర్తి కూడా చేస్తాం. చేత ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడం కానీ అందరూ కూడా ప్రజలు సహకరించండి, నాయకులు సహకరించండి, కార్యకర్తలు సహకరించండి అని చెప్పి అన్ని పార్టీలు కూడా సహకరించమని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈరోజు చాలా డోనర్స్ ఎదురుకొచ్చారు. ఎదురుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తానన్న వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ మన హాస్పిటల్ మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరం ముందు ఇప్పటికే ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దింది. దాని ఇంకా అభివృద్ధి చెందాలంటే మనందరి సహకారం కావాలి, అందరూ సహకారం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాం. మన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆలోచించుతూ అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో ముఖ్యంగా మరి పల్లెకి కార్యక్రమం తీసుకుని ఆ పల్లెల్లో రోడ్లని వేయాలి, డ్రైన్లు వేయాలి, మంచి సౌకర్యం కల్పించాలని చెప్పి ఆలోచనతో కార్యక్రమం తీసుకోవడం. అందులో మరి ఇవాళ మన నియోజకవర్గం పెద్దాపురం నియోజకవర్గానికి 20 కోట్లు వచ్చినాయి. 20 కోట్లతో ఇవాళ శంకుస్థాపనలు చాలా మటుకు జరిగినాయి. 21 వరకు కూడా మన నియోజకవర్గంలో శంకుస్థాపన జరుగుతాయి. అన్నీ కూడా పని కూడా ప్రారంభించడం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇసుక ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అయ్యింది. అని చేత దాన్ని కూడా ఇవాళ పని మొదలెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. అదే బిగినింగ్లో కొన్ని అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ కూడా క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఇవాళ పారదర్శకంగా క్లియర్ చేస్తుంది. ఇసుక ఎవరు ఇబ్బంది పడకూడదు, దేనికి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉందని చేత కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రికార్డు సృష్టించేటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ రికార్డు చేయించి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం 5 సంవత్సరాలు అని చెప్పి రికార్డు చేయటం జరిగింది. అవన్నీ కూడా అన్నీ కూడా పూర్తి చేయడానికి మా వంతు మేము పూర్తి చేస్తున్నాం. అలాగే ఇక్కడ రోడ్లు ఇబ్బంది ఉన్నాయి, అన్ని బాగానే రోడ్లు ప్రాబ్లం ఉంది. రోడ్లు కూడా నేను టెండర్ పిలిచారు. 19వ తోటి టెండర్ పూర్తవుతుంది. 20 నుంచి రోడ్లు కూడా ప్రారంభించారు.